డాక్టర్ వెంకటాచాగంటి గారికి నమస్కారం. నా పేరు మనోహర్ గోరెంట్ల, మాది కర్నూలు అండి. నా ప్రశ్న ఏంటంటే, గురువుగారు, మా నాన్నగారు చనిపోయి ఈ రోజుకి 6 నెలలు పూర్తిగా వస్తుందండి. మేము ప్రతి నెల మాసికం అని చెప్పేసి మా దగ్గర ప్రత్యేకంగా ఏమి చెయ్యరు. నెల సాంబ్రాణి అని చెప్పేసి వేస్తాము. అంటే వారి ఫోటో అది ఏర్పాటు చేసి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు వండి పెట్టి సాంబ్రాణి వేసే కార్యక్రమం అలా ప్రతి నెల చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే. అంటే మాసికం ఎలా చేసుకోవాలో మాకు తెలియదు, మా సైడ్ అలా పాటించరు ఎవరు, కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే వారికి మాసికం పూర్తి అంటే 12 నెలలు ఖచ్చితంగా చేయాలా ఈ క్రతువు అన్నది. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనోహర్ గోరంట్ల వారు పంపించిన ప్రశ్న ఏమిటంటే, వారి నాన్నగారు 6 నెలల కిందమే పరమపదించారట. చాలా బాధాకరమైన విషయం అయ్యా మనోహర్ గారు. మాకు మీరు అట్లా చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. సో అది డెఫినెట్గా ఎవరి తండ్రి అన్న తల్లి అన్న చనిపోతే బాధగానే ఉంటుంది. అయితే ఇప్పుడు వారు ఏమంటారంటే, ప్రతి నెల మేము ఇట్లా మాసికంలా చేస్తున్నాం, మా దగ్గర ఆచారం లేదు కానీ చేస్తున్నాము. అదేదో సాంబ్రాణి వేసి తర్వాత వాళ్ళకి ఇష్టమైన భోజనం అది పెట్టి చేస్తున్నారు. సో ఇలా సంవత్సరం అంతా చేయాలా అనే ప్రశ్న. మనోహర్ గారు, మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో, ఎవరి ద్వారా విన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఆచరణ మొదలు పెట్టేశారు. చెయ్యాలని రూల్ ఉందా, రూల్ లేదా అంటే, మీకు జ్ఞాపకం వచ్చి ఆయన తరఫున మీరు చేయదలుచుకుంటే ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆయన మీకు జ్ఞాపకం వచ్చి, అరే మా తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి చదివిచ్చారు, నాకు కావాల్సినవేవో ఇచ్చారు ఫెసిలిటీసు, నాకు తండ్రిగా నా అండగా ఉన్నాడు, సరే పెద్ద ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం మనిషిగా ఉన్నాడు నా పక్కన అనే భావన మీలో ఉంటే కనుక తప్పకుండా చేయాలండి. ఓకే, కానీ దానికి ఎవరిది ప్రత్యేకమైన ఆచారం బ్రాహ్మణులను పిలిచి పూజలు చేయించి చేయక్కర్లేదు. కానీ స్తోమత ఉంటే అది కూడా చేయించవచ్చు. లేకపోతే మీరు ఇంట్లో మీరు నైవేద్యంగా ఒక వడ పెట్టినా సరిపోతుంది, ఇంత పాయసం పెట్టినా సరిపోతుంది, ఆయనకి ఏది ఇష్టమో ఇంత చేసి పెట్టి సరిపోతుంది, తప్పేం లేదు. అయితే మనం జనరల్గా అది ఏం చేస్తామంటే యజ్ఞ యాగాదుల్లో వినియోగిస్తాం అన్నమాట. లైక్ ఆయనకు పాయసం ఇష్టం అనుకోండి, ఆ పాయసాన్ని చేసి యజ్ఞంలో కొంత ఆహుతులు ఇస్తే అది తృప్తిగా ఆయనకి చేరుతుంది అనమాట. సో ఇలా తర్పణం అనేది తృప్తిదించడం. జనరల్గా ఏంటంటే, తల్లిదండ్రులు బతికున్నప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ. వాళ్ళు బతికున్నప్పుడు నాన్న నీకేం కావాలి అని వారానికి ఒకసారో నెలకోసారన్నా అడిగి తెలుసుకొని ఆయనకి తృప్తినిచ్చేటట్టుగా ఏదైనా చేయాలన్నమాట. అది మీ బాధ్యత. అలా చేయలేకపోవడము, ఒక మాట చేయకపోవడం. ఎందుకంటే అందరూ స్ట్రగుల్ అవుతున్నారు జీవితంలో, ఏవో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాము, ధనం సరిపోదు, ఇంటి ఖర్చులకే సరిపోదు. అలాంటప్పుడు మనం అడిగే పరిస్థితిలో ఉన్నాం. కానీ అడగాలంటున్నాను. అడిగి నాకు చేతనైతే తప్పకుండా చేస్తానన్న, ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాను చెప్పడం, దానికోసం కృషి చేసి కొంత ధనం కూడబెట్టి ఆయనకి తృప్తినిచ్చే కార్యక్రమం చేయాలి. లేకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అది మీరు తల్లిదండ్రులకు చేయవలసిన కనీస ధర్మం. ఇప్పుడు మీ తల్లిగారు బతికే ఉంటే కనుక ఆవిడికి మీరు ఖచ్చితంగా చేసి తీరాలి ఇవన్నీ. ఎస్, ఆవిడికి తృప్తినిచ్చే కార్యక్రమం అంటే, అమ్మ నీకేమైనా పట్టుచీర కావాలన్నా, ఏదైనా నగ కావాలన్నా, లేకపోతే ఏదైనా మంచి భోజనం ఎక్కడైనా కావాలన్నా, లేదా ఏదైనా తీర్థయాత్రకు తీసుకెళ్లాలా, ఇలా ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆవిడని అడిగి తెలుసుకొని, ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని నేను కూడబెట్టి అప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పటం. అలాంటి పరిస్థితి తీసుకురావాలి మీరు. అది కదా జీవితంలో మన సాధన అంటే. మన పొట్ట నింపుకోవడము, మనం నిద్రపోవడము, మనం ఆనందంగా ఉండటము కాకుండా తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత చేసే ప్రయత్నం చేయాలి. అది వాళ్ళు అడుగుతున్నారా అడగట్లేదా, మీ బాధ్యతగా మీరు అడగాలి. అడిగి, మా అమ్మ మా ఇంట్లోనే ఉంటుంది, మేము భోజనం పెడుతున్నాం, మేము ఆవిడకి చక్కగా ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఎస్ అన్నీ ఇస్తే చాలా మంచిది, అద్భుతమైన విషయం. అలా కాకుండాను తల్లిదండ్రులకు బతికున్నప్పుడు చేసేదే సరి అయిన సర్వీస్ అంటాం అనమాట. అది దాన్నే తృప్తినిచ్చడం, దర్పణము అంటాం అనమాట. కానీ దీన్ని చనిపోయిన తర్వాత అంటగట్టేశారు దీనికి. సో చనిపోయిన తర్వాత ఇంకెవరికి ఏం వెళ్తుంది? ఆయన చనిపోయి ఉన్నారు, ఇంకేం వెళ్తుంది చెప్పండి? మీరు అక్కడ పాయసం పెట్టినా కానీ ఆ తర్వాత మీరే తీసుకొని తినాలి తప్పితే ఇంకేం లేదు అక్కడ. లేదు, కాకి పిండం పెట్టడం బయట పెడితే కాకులు వచ్చి తినిపోతాయి.
సో ఇలాంటిది ఏదో జరుగుతుంది, అవునా కదా? కాబట్టి మీరు మనోహర్ గారు ఎక్కడా కూడా చింతించవలదు. అరే నెల నెలా చేయలేకపోతున్నాం చింతించవలదు. మీరు ఆయనకి ఇష్టమైనవి ఎప్పుడు చేసినా ఆయన తృప్తిగా తింటారు, నో ప్రాబ్లం. కాబట్టి మీరు ఆ విషయంలో ఈ నెల నెలా మాసికం చేయాలనా వద్దా అంటే అలా ఉండదు. మీకు కావాలంటే చేయాలి. మీకు మా నాన్న కోసం నేను చేయాలి అనుకుంటే చేయాలి. కానీ ఆయన అయినా చనిపోయారు, ఇక చేసేదేముంది అక్కడ, కదా? కాబట్టి బతికున్న తల్లి ఉంటే కనుక తల్లికి చేయండి. బతికున్న అక్క ఉంటే, అన్న ఉంటే వాళ్ళకి చేయండి. సో ఏదో ఒకటి వాళ్ళకి, వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు అడిగితే ఇవ్వలేం కదా. ఇచ్చే స్తోమతంటే ఇస్తామేమో, ఇవ్వలేమో. అరే నాకు కారు కావాలరా, నాకు కారు కావాలని మీ అన్న అడిగాడు అనుకోండి, ఇచ్చే స్థితి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పండి. నేను ట్రై చేస్తా అని చెప్పండి, ప్రయత్నం చేసి సంపాదన చేస్తే ఇస్తా అని చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకున్న దానిలోంచి ఇవ్వటము మంచిది, కానీ లేని దానికోసం కష్టపడిపోవడం అన్నది తప్పు. కానీ అలా కష్టపడంలో కూడా మీరు విజయం సాధించారనుకోండి, మీరు గొప్ప పర్సన్ అవుతారు అనమాట. అంటే మీరు అటు ఆర్థికంగానూ బాగుపడతారు, ఇటు లైఫ్లోనూ సక్సెస్ఫుల్ అవుతారు. సో అట్లాంటి టార్గెట్స్ ఉండడం మంచిది. అందుకని తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని అడగటము, చిన్నవాళ్ళని అడగటము, ప్రయత్నం చేద్దాము అని చెప్పటం. నేనేదో ఇప్పిస్తాను కదా, ప్రయత్నం చేస్తాను, నాకు గనక ధనం వస్తే నేను చేస్తానని చెప్పాలి. సో అలా ధనం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం కష్టపడాలి, చేయాలి. సో ఇవన్నీ కూడా జీవితంలో ఏంటంటే ఒక ధర్మం పాటించాలనుకునే వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి. మీరు ధర్మం పాటిస్తాం అనుకుంటా, అందుకే నేను ప్రశ్న పంపించారు నాకు. సో లేకపోతే మీరెందుకు పంపిస్తారు? ఎవడు చేస్తాడు అని ఊరుకుంటారు. కానీ మీరు అలా పంపించారు అంటే మీరు ధర్మంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీ మనసులో ఆ కోరిక ఉంది. ఆ బలంగా ఉన్నప్పుడు ప్రయత్నం అయితే చేయండి. కానీ బతికున్న వాళ్ళలో ఎవరు ఉంటే, మీ తల్లిదండ్రులు, తండ్రి పోయారు కాబట్టి తల్లిగారు ఉంటే ఆవిడికి సేవ చేయండి. తండ్రి హ్యాపీ ఫీల్ డెఫినెట్గా. సో మీరు దానిలో ఎక్కడ చింతించవలదు. ఇంకా పోతే నాకు భార్య ఉందండి, కానీ ఆమె చేసి పెట్టదండి, ఇలా చేయదండి, అలా చేయదంటే మీరు చేయించుకోకూడదు అప్పుడు. ఎందుకంటే ఆడవాళ్ళని మీరు కష్టపెట్టకూడదు. మీకు చేతనైతే మీరే వండి పెట్టండి. అలాంటివన్నీ మీరు చేసుకోవాలి, ఎందుకంటే మీ తండ్రి కాబట్టి. మీ భార్య మంచిదయ్యి చక్కగా నేను చేస్తాను నీకోసం అంటే కనుక అది విషయం వేరు. మీకు పెళ్ళే కాలేదనుకోండి, ఆ విషయం వేరు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఆ విధంగా ఆచరించాలి. నేను చెయ్యాలి అనుకునే మనస్తత్వంతో మనం ముందుకెళ్తే చేయొచ్చు. అలా కాకుండా ఇది చెయ్యాలా, ఇది ఆచారమా, ఇది వ్యవహారమా అంటే దానికి ఎవరేం చెప్పలేరు. కాబట్టి చేసే ఓపిక ఉంటే చేసేయండి, హ్యాపీగా ఉంటుంది. సో మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. పితృపక్ష అమావాస్య వచ్చినటువంటి సమయంలో, పితృపక్షాల సమయంలో పెద్దల్లో కలిపేస్తే ఏ విధంగా అంటే, మళ్ళీ 11 రోజు దినం ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగానే క్రతువు చేసి మొత్తం బంధుమిత్రులను అందరినీ పిలిచి 11 రోజు కార్యక్రమం ఎలా చేస్తామో అలా చేస్తాము. అలా చేయడం సబబేనా? శాస్త్రం ఏం చెప్తుంది మనకంటే, వేదం ఏం చెప్తుంది, మనం శాస్త్ర ప్రకారం ఎలా చేసుకోవాలి? ఖచ్చితంగా 12 నెలల సూతకం అన్నది పాటించాలా? నేను పెద్ద కొడుకుని. పితృపక్షాలు వచ్చినప్పుడు అందరినీ పిలిచి భోజనాలు పెట్టి 11వ రోజు చేసినట్టు చేసేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రతి నెల నెలా చేయాలా? ఇది మనోహర్ గారు, ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చెయ్యాలి తప్పితే లేని స్తోమతను తెచ్చుకోవద్దు. లేదు ప్రయత్నం చేసి డబ్బులు సంపాదించి అప్పుడు చేస్తాను అంటే అప్పుడు చేయొచ్చు, అందులో తప్పేం లేదు. లేని అప్పు చేయకండి, అనవసరమైన అప్పులు చేసి చేయకూడదు ఇలాంటి కార్యక్రమాలు. చనిపోయిన వాళ్ళకి ఇంకా మనం చేసేది ఏముండదు. భస్మాంతకం శరీరం, శరీరాన్ని భస్మం చేసింది ఇంకేం మిగలదు. కాబట్టి ఆ తర్వాత ఇంకా ఆయన కోరికలు అంటూ ఏమి ఉండవు, ఆయన వేరే జన్మ తీసేసుకుంటారు. ఇలాంటివన్నీ ఎవరో కొంతమంది కల్పించి పెట్టేస్తున్నారు, అలా ఉండదండి. వేదం అయితే ఖచ్చితంగా ఇలాంటివి చేయమని ఎక్కడా చెప్పలేదు. శాస్త్రాలు అంటే ఎవరైనా పురాణాల్లో వాటిలో రాసి ఉంటే రాసి ఉండవచ్చు, కానీ ఇలాంటి చేయమని వేదం ఎక్కడా చెప్పలేదు. బతికున్నప్పుడు చేయమని చెప్పింది. తండ్రికి, తల్లికి బతికున్నప్పుడు సేవ చేయమని చెప్పింది. చనిపోయిందో సేవ చేయలేము, ఎవరమూ చేయలేము. వాళ్ళ జ్ఞాపకాలు పెట్టుకోగలుగుతాము, కాసేపు ఏడుస్తాము, కాసేపు దిగులుగా ఉంటాము, కాసేపు సంతోషంగా ఉంటాము. కొన్నిసార్లు వాళ్ళు చేసిన మంచి మంచి పనులు గుర్తు తెచ్చుకొని ఆనందం అనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి, కానీ వాళ్ళకి ఇంకా మనం చేసేదేం ఉండదు. కాబట్టి బతికున్నప్పుడే అందరూ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు బతికున్నప్పుడే మీరు ఏదన్నా అడగగలరు, వాళ్ళకి సేవ చేయగలరు. ఆ పుణ్యం అప్పుడే వస్తుంది మీకు. చనిపోయిన తర్వాత పెట్టే శ్రాద్ధాలకి పుణ్యం వస్తుందని ఎవరైనా చెబితే అది జస్ట్ పురాణ కథ, మీకు రాదు.
అది మీరు పేదవాళ్ళకి దానం చేద్దాం అనుకుంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి కొద్దిగా ఆ రోజు భోజనం పెట్టించి మా తండ్రి గారికి ఇవి ఇష్టం మీకు కూడా పెడుతున్నాను తినండి అంటే అది చాలా పుణ్యం. అది చాలా పుణ్యం. గుడ్డలు లేని వాళ్ళకి ఆ గుడ్డలు కొనిచ్చి కాస్త వాళ్ళకి చీరో పంచనో షర్టో ప్యాంటో కొనిచ్చి పెడితే ఒకరికో ఇద్దరికో మీరు దానం చేస్తే అదొక పండగ. తండ్రి గారి పేరు మీద ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఆ పుణ్యం కదా. సో ఇలాంటివి చేయాలి కానీ మనము బంధుమిత్రులకి తెలిసిన వాళ్ళకే వాళ్ళు ఫుల్గా పొట్ట నిండా తినగలిగిన వాళ్ళు వాళ్ళ సంపాదన ఉండగల వాళ్ళకి పెట్టి లాభం ఏముంటుంది? ఉం? ఆలోచించండి. కాబట్టి మీరు పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా ఎవరైనా సరే చేయవలసిన కార్యక్రమం ఒకటి. చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉండవు వేదం ప్రకారం. కానీ ఆచారాల ప్రకారం వచ్చినాయి కాబట్టి బంధుమిత్రులు ఏమైనా అనుకుంటారు కాబట్టి అనుకొని మీ దగ్గర ధనం ఉండి చేయగలిగితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఉం. బతికున్న వాళ్ళ సంగతి చూడండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, బతికున్న వాళ్ళని మిస్ అవ్వద్దు. వాళ్ళు బతికుండగా వాళ్ళ కోరికల్ని చిన్నవో పెద్ద పెద్దవో మీకు చేతనైనవి తీర్చడానికి ప్రయత్నం చేయండి. కాలేదమ్మా ఒకవేళ తల్లిగారు బతికుంటే ఆవిడ ఇది నాకు కావాలి అంటే మీరు చేయగలిగితే చేయండి. చేయలేకపోతే కనుక అమ్మ నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే నా దగ్గర ఇంత ధనం లేదు, సంపాదించిన రోజున తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆమెకి మాట ఇవ్వచ్చు. మీరు ఇచ్చి వీలైతే చేయవచ్చు. కాబట్టి తల్లిని కానీ తండ్రిని కానీ ఆదరంగా చూసుకోవటము, శ్రద్ధగా చూసుకోవటము, వాళ్ళకి తృప్తి కలిగేటట్టుగా ఏదైనా చేయటము, ఇవే మనకి ముఖ్యము బతికున్నప్పుడు. చనిపోయిన తర్వాత మీరు ఇట్లా ఎన్ని మాసికాలు చేసినా ఏమీ కాదు. అక్కడ అయ్యేది లేదు, పెట్టేది లేదు, అక్కడ ఎవరికి ఏం చేరదు. ఎవరో చెప్తూ ఉంటారు బ్యాంక్ అకౌంట్లో పడినట్టు మనం ఇక్కడి నుంచి అమెరికాకు డబ్బులు పంపిస్తే బ్యాంక్ ద్వారా వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ ఏం బ్యాంకులు లేవు అట్లాంటివి. వేదం ప్రకారం లేవు నాయన. పురాణాల ప్రకారం చాలా బ్యాంకులు ఉన్నాయి అలాంటివి. అవి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు ఇష్టమైతే కనుక ఇష్టమై ధనం ఉంటే తప్పకుండా చేసుకో, నష్టమైతే లేదు కదా. మీరు ఇంకా ఏదో మాట్లాడుతున్నట్టు చూద్దాం. ఈ 12 నెలల సమయంలో మేము వృత్తిరీత్యా వేరే ఊరికి ఏదన్నా వెళ్ళి స్థిరపడి అక్కడ మళ్ళీ ఆ క్రతువుని కొనసాగించవచ్చా? లేదు, ఖచ్చితంగా ఈ 12 నెలల సమయం పూర్తయిన తర్వాతనే మేము ఊరు విడిచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? అంటే ప్రస్తుతం మాకు ఊరు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే వృత్తిరీత్యా ఇక్కడ మాకు పనులు దొరకట్లేదండి. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి ఇండస్ట్రియల్ వర్క్లు చేస్తూ ఉంటాము, వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్స్. సో ఈ వర్క్లు ఉన్న దగ్గరికి మేము మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాము. అలా మైగ్రేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా? అంటే మేము మైగ్రేట్ అవ్వచ్చా? మా అమ్మగారిని, మా తమ్ముడు, మేమంతా కుటుంబం అంతా మేము మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాం వేరే దగ్గరికి. అక్కడ మేము మళ్ళీ యథావిధిగా మా నాన్నకి మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో నెలవారీగా చేసుకుంటున్నవి కానీ అలా ఏదైనా చేసుకోవచ్చా? దీనికి సరైన సమాధానం మాకు తెలపగలరు? సో మనోహర్ గారు, మీరు వేరే ఊరు వెళ్ళడానికి వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చేయవచ్చా, ఇక్కడే ఉండి చేయాలా అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికన్నా వెళ్ళి చేయవచ్చు. అందులో మీరు ఎట్టి సంశయం పెట్టుకోకండి. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది చాలా ముఖ్యము. ఎవరన్నా కనుక ఈ ఊర్లో ఉండే మీరు చెయ్యాలి అని ఎవరన్నా అంటే అది వాళ్ళు మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారన్న మటుకు మనసులో పెట్టుకోండి, బయటికి చెప్పకపోయినా. వాస్తవం ఏంటంటే మీరు ఆర్థికంగా ఎదిగితేనే మీరు మీ కుటుంబానికి అండగా ఉండగలుగుతారు. సో కుటుంబం అంతా మైగ్రేట్ హాయిగా వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ మీకు వీలైనప్పుడు చేసుకోవడం మొదలుపెట్టండి. అది కూడా అవసరం లేదు, సంవత్సరానికి ఒకసారి గుర్తుగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ తల్లిగారు ఉన్నారని చెప్పారు ఇందులో, కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి కావలసినవి సమకూర్చండి. ఆవిడికి సమకూరిస్తే మీ తండ్రికి సమకూర్చినట్టే లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. మనం అడగం సామాన్యంగా తల్లిని, అమ్మా నీకు ఏది ఇష్టం తినడానికి చెప్పు నేను తీసుకొస్తాను అని అడగం. అదేమిటో అందులో మగపిల్లలు అసలు అడగరు, దౌర్భాగ్యం అది. నేను అంతే, మా తల్లిని ఎప్పుడు ఏం కావాలమ్మా అని అడగలేదు, కానీ అన్నీ సమకూరుస్తుండేవాడిని. అంటే ఏమేమి కావాలి అనేది వెనకాల నుంచి తెలుస్తుంది, మా చెల్లెలో ఎవరో చెప్తారు, వెంటనే ఏదో ఒకటి చేయడం చేస్తానమాట. కానీ ఇద్మితంగా వెళ్ళి అమ్మ మీకు ఏం కావాలి నేను చేసి పెడతాను అని ఎప్పుడు ఎన్నడూనూ అడగలేదు. అట్లా ఆవిడే ఏదైనా ఇగో ఇది కావాలా అంటే ఓకే అంటాం, చేయటం తప్పితే ఇదిమితంగా అడగం. ఎందుకంటే మనం మగపిల్లలకి నిజంగా చెప్తున్నాను, అబ్బే లేదండి, బుర్ర లేదు. అదే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లిని బాగా అడుగుతారు. మనం కూడా అడగాలి, మగవాళ్ళం మనం అడగాలి, అడిగి తీరాలి.
సో అది నేను అడిగాను, నేను ఏం అడిగానో ఏం చేశానో అంత పెద్ద జ్ఞాపకం లేదు, కానీ అన్నీ చేశాను. ఆవిడ అడిగినవన్నీ చేశాను నేను. ఒక్కటే ఒకటి లాస్ట్ది చేయలేకపోయాను. ఆవిడ చనిపోయే రోజు ముందు. అప్పుడు నాకు విపరీతంగా దగ్గు ఫీవర్ ఉండి ఇంట్లో ఉంటే ఆవిడ నన్ను వచ్చి కలుస్తావా రేపు అని అడిగారు. అంటే ఇట్లా దగ్గు ఉందమ్మా, నేను వస్తే మీకు అంటిస్తానేమో అని చెప్పి భయంగా ఉంది, మీకు వయసు ఎక్కువ ఉంది అని నేను రాలేకపోవచ్చు, ఇది తగ్గంగానే వస్తా అన్న. కానీ ఆవిడ వెయిట్ చేయలేదు. ఆవిడకి బ్రహ్మగారు వచ్చి ఫ్లైట్ తీసుకొచ్చారు, అమ్మ నువ్వు రావాలన్నారు, ఆవిడ వెళ్ళిపోయారు. సో ఇది విశేషం అనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏంటంటే తల్లి గారు కానీ తండ్రి కానీ అడిగినప్పుడు వీలైన తొందరగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏర్పాటు చేయటం అన్నది మన యొక్క కోర్ బాధ్యత. కోర్ బాధ్యత గుర్తుపెట్టుకోండి. అలా చేసిన వాడే మొనగాడు. లేకపోతే ఏం చేసినా లాభం లేదు. పెళ్ళానికి నగలు కొనిచ్చాను, పెళ్ళానికి పట్టు చీర కొనిచ్చాను, వెరీ గుడ్, షాబాష్. తల్లికి ఏం చేశాం? కాబట్టి తల్లికి అన్నీ చేసి తృప్తి చేయాలి. ఇది ముఖ్యం అన్నమాట. వచ్చే భార్యకు కూడా చెప్పండి, నేను గనక పెళ్లి చేసుకుంటే నిన్ను, నా తల్లి గారిని ఫస్ట్ సుఖపెట్టాలి, అది నీకు ఇష్టమైతే రా లోపలికి, లేకపోతే మీరు వేరే పెళ్లి చేసుకుని చెప్పేట. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. మనం చేయకపోతే, తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఘోరమైన అపరాధం చేసినట్టు లెక్క. అమెరికా పరిస్థితి దారుణం. ఇక్కడ తల్లి ఫోన్ చేసి కొడుక్కి, నేను రావచ్చారా నేను ఇంటికి అని అడిగి పర్మిషన్ తీసుకొని అప్పుడు వెళ్ళాలి. ఇదేం దౌర్భాగ్యం అంటే. అలానే ఎప్పుడన్నా కొడుకు వెళ్ళాలంటే ఐఆమ్ కమింగ్, కెన్ ఐ కమ్ ఆన్ ది సండే అని అడగాలి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మదర్స్ డే, ఫాదర్స్ డే పెట్టారు. మనకు అలాంటి పరిస్థితి లేదు. మన తల్లిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాం, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తాం, తండ్రిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వస్తారు. ఇలా అన్నీ జరుగుతాయి మనకి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం అది. కాబట్టి బతికున్నప్పుడు చేయండి సేవ, చనిపోయిన తర్వాత ఎన్ని గారెలు పెట్టండి, బూరెలు పెట్టండి, ఓ బంగారు బంగ్లా కట్టండి, ఎవరొచ్చి నివాసం ఉంటారు అందులో? కాస్త లేదండి మన ఆచారాల్లో వ్యవహారాల్లో చెయ్యకపోతే పాపము, బతికున్నప్పుడు చేయకపోతే మహాపాపం. పాపం సంగతి కాదు, మహాపాపం. బతికున్నప్పుడు కనీస భోజనము, వసతి, గుడ్డ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ మూడు కూడా చేయవలసిన బాధ్యత కొడుకులు కూతుర్లు అందరి మీద ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టం లేదు మనకి, మనం బతికేస్తాం. కానీ వాళ్ళు జన్మనిచ్చారు, అన్నీ చేశారు కాబట్టి బతికున్నప్పుడు చేయండి మహాప్రభు. అందరికీ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బతికున్నప్పుడు చేసేదే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం, తృప్తి ఇచ్చి చేసేదే తర్పణం. ఈ రెండూ చేయకుండా చనిపోయిన తర్వాత చేతిలోంచి నీళ్ళు ఇట్లా వదిలేను, ఈ వేలిట్ల పెట్టి వదిలేను, ఆ కాలు ఇట్లా పెట్టి వదిలేను, ఇవి కావు. ఇవన్నీ కూడా ఓకే, ఆ ప్రక్రియ నడవనివ్వండి, కానీ బతికున్నప్పుడు చేయండి. ఇది గ్యారంటీగా. హోమాలు అవి చేయటము, ఇవన్నీ చేయటం చాలా ఎసెన్షియల్ అండి. ఇవి చేయకపోతే జీవితంలో ఇంకేముందండి చేయటానికి? అర్థం చేసుకోండి మనోహర్ గారు, మీకు అర్థమై ఉంటుంది. మీరు ఏ ఊరులైనా ఎక్కడన్నా వెళ్ళి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మీ లాస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేద్దాం. ఇంకొక ప్రశ్న అండి. మా నాన్నగారు అమావాస్య రోజున కాలమయ్యారు, December 19, 2025. ఆ రోజు అమావాస్య తిథి ఉంది. అలా అమావాస్య తిథి నాడు చనిపోతే ఏదైనా పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? అది కూడా తెలపగలరు. ధన్యవాదాలు. మనోహర్ గారు, ఆయన అమావాస్య నాడు చనిపోయినా, పౌర్ణమి నాడు చనిపోయినా, ఏ రోజు చనిపోయినా ప్రత్యేకత ఏమీ లేదండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మాట్లాడాలి అంటే మనకి అమావాస్య నాడు చనిపోవడం అన్నది చాలా పుణ్యం కూడా కన్సిడర్ చేస్తారు. సో అదే ఎవరు కన్సిడర్ చేస్తారు, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఇష్టమైనప్పుడు వాళ్ళ యొక్క కర్మ కంప్లీట్ అయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో దానికి అమావాస్యకి పౌర్ణమికి సంబంధం లేదు. మీ మీద ప్రెషర్ ఉండకూడదు మనోహర్ గారు. మీరెందుకు ఆ ప్రెషర్ తీసుకుంటున్నారు? అసలు అలాంటివి చేయకూడదు మనం. ఆయన ఎప్పుడు చనిపోయినా సరే మీకు అనిపించినప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అమ్మ తమ్ముడు కలిసి కూర్చొని మాట్లాడి, మనకి ఈ రోజున కొంత ధనం ఉంది, ఇప్పుడు చేద్దామా కార్యక్రమం అని చెప్పి చేసేసుకోవచ్చు. అది ఏమి ఇబ్బంది లేదు మీకు. కానీ అలా కాకుండా ఇదేదో ప్రెషర్ పెట్టుకొని అమావాస్య నాడు చేసేయాలి, చచ్చిపోవాలి, లేకపోతే కష్టం, ఇవన్నీ చేయకండి మనోహర్ గారు. అలాంటివన్నీ కూడా
కొద్దిగా కూడా బేస్ జ్ఞానం లేని వాళ్ళు చేసే పనులు. వేదం ఎప్పుడూ అలా చెప్పదు. వేదం చక్కగా తల్లిదండ్రులను చూసుకొని చెప్తుంది తప్పితే వాళ్ళకి ఇది చెయ్యి, కంపల్సరీగా ఆయన చనిపోయిన రోజు చేయాలి, ఎప్పుడు ఏమి చెప్పదు. మనం పుట్టేది ఎప్పుడో మనకే తెలియదు. మనం పుట్టినప్పుడు ఏ తిథి ఉందంటే ఆ తిథి ఉంది అంతే. అర్రే నేను అమావాస్య నాడు పుట్టాను, నా గతి ఏమిటి అంటే ఏమీ గతి లేదు, బ్రహ్మాండం ఉంటుంది. ఎదుటివాడు వస్తాడు, మనకెందుకు? మనం మనకు కావాల్సింది ఏంటంటే మనం పుట్టామా గతించామా, ఈ రెండు మధ్యలో ఏమి చేశాము అది ఇంపార్టెంట్. ఏమి ధర్మకార్యం చేశామో అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రాముడు తండ్రి చనిపోయినప్పుడు రాముడు లేడండి పక్కన, లేడని మీకు తెలుసు. ఆ తెలిసిన తర్వాత ఆయన తర్పణాలు ఇచ్చాడని రామాయణంలో రాశారు. కాబట్టి ఎప్పుడైనా ఇవ్వచ్చని అర్థం అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు చనిపోయినప్పుడు పక్కన ఎవ్వరు లేరండి. అర్జునుడు వచ్చి చూసేటప్పుడు కృష్ణుడు చనిపోయి ఉన్నాడు. ఆయనకి దహన సంస్కారాలు చేసి వెళ్ళి అక్కడ లోపల అందరికీ చెప్పాడు అప్పుడు. సో ఆ దానికి దీనికి మధ్య చాలా కాలం గడిచింది, రోజులు గడిచిపోయాయి. ఏమైంది? ఏం కాదు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే పాండవులు స్వర్గారోహణ చేస్తున్నప్పుడు మొట్టమొదట ద్రౌపది పడిపోయింది, అంతే, వదిలేశారు, వెళ్ళిపోయారు. నకుల సహదేవులు వరుస పెట్టి పెద్దవాడి దాకా ధర్మరాజు దాకా అందరూ పడిపోతూ వచ్చారు. ఆయన ఏమంటే కుక్క మాత్రమే వస్తూ వచ్చింది. సో ఇది కథ కదా, అవునా కదా? అలానే ధృతరాష్ట్రుడు, కుంతి, మా తర్వాత పేరేంటి గాంధారి, ముగ్గురు కూడా అగ్నిజ్వాలలకు అంకితమై చనిపోయారు. ఇంకెవరేం చేశారు? ఎవరేం చేయలేరు. దట్స్ ఇట్. మనం చేద్దాము అనుకుంటే ధనం ఉంటే చేయవచ్చు, లేకపోతే చేయదు. ఏ రోజు చనిపోయారు? వ్యాస మహర్షి ఏ రోజు చనిపోయాడు? శంకరాచార్యులు వారు ఏ రోజు చనిపోయారు? ఇది మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. అవన్నీ ఎవరన్నా సరే కాలం చెల్లింతో చనిపోతారు. సో మీ తండ్రి గారు కూడా అంతే. మీరు ఎక్కడా దిగులు పెట్టుకోకండి. ఏదైనా పాపం వస్తుందంటే నా మీదకి నెట్టండి, నేను చూసుకుంటాను. మీరు చేయవలసింది ఏంటంటే మీ తల్లి గారు బతికున్నారు కాబట్టి ఆవిడికి చక్కటి సేవ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. దాంతో మీకు పుణ్యం వస్తుంది. మీ తండ్రి గారు కూడా ఏ లోకంలో ఉన్నా ఆయనకి తెలిస్తే సంతోషపడు, అబ్బో ఉబ్బి తబ్బిపోయిపోతాడు. సో మీరు ఆ కార్యక్రమం చేయండి. ఇదండి మనోహర్ గారు. మీరు ఎక్కడా కూడా బాధపడద్దు. ఇప్పటికే మీ తండ్రి గారు పోయి చాలా బాధల్లో ఉన్నారు, ఇంకా బాధపడకూడదు. మీరు ముందుకెళ్ళాలి, జీవితంలో మీరు ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. ఓకేనా అండి? ఉంటాను. ఓ